Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈరోజు జాబ్ కాస్టింగ్ గురించి చూద్దాము. యూనిట్ కాస్ట్, జాబ్ కాస్టింగ్ రెండు కలిపి ఒకటే యూనిట్లు ఉంటాయి మీకు. యూనిట్ కాస్టింగ్ ఆల్రెడీ నేను కాస్ట్ అకౌంటింగ్ ఇంగ్లీష్లో చెప్పాను. దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఉంది కదా, దాంట్లో చెప్పాను ఇంగ్లీష్లో. మీరు అడగొచ్చి తెలుగులో చెప్పలేదు మేడం అంటే, తెలుగు ఛానల్ స్టార్ట్ చేశాక ఏ చాప్టర్స్ అయితే నేను రికార్డ్ చేస్తున్నానో అవన్నీ ఇంగ్లీష్ తెలుగులో చేస్తున్నాను. కొన్ని తెలుగు ఛానల్, ఈ అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్ ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు చేసినవి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ బోర్డు మీద చేసుకుంటూ పోవాలంటే టైం చాలా పడుతుంది. నాకు అంత టైం లేదు. ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్, నా ఇంగ్లీష్ ఎవరికైనా అర్థమవుతుంది, ఫాలో అవ్వండి అందులోంచి. ఇక ఇప్పుడు చేసే వీడియోస్ అన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే నేను 100% మీకు తెలుగులో ఇస్తున్నాను. వీలైనంత మీరు యూస్ ఎంత చేసుకుంటారో చేసుకోండి. సరే, టాపిక్లోకి వద్దాము. మీకు ఆ లింక్ ఇస్తాను. ఇంగ్లీష్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా కాస్ట్ అకౌంట్, ఆ లింక్ మీకు కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి ఒకసారి. యూనిట్ కాస్ట్లో ఏం నేర్చుకున్నామంటే కనుక, మన ప్రోడక్ట్స్ సిమిలర్ ప్రోడక్ట్స్, సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేసినప్పుడు ఒక్క యూనిట్కి ఎంత అవుతుంది, ఒక్క యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది. సేమ్ మనం ఒక 1000 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాంట్లో ఒక్క యూనిట్ 1000లోంచి ఒక్క యూనిట్కి ఎంత అవుతుంది, ఆ క్యాలిక్యులేషన్ మనం యూనిట్ కాస్ట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు జాబ్ కాస్టింగ్లో ఎలా వెళ్తామంటే, యూనిట్ కాస్ట్కి జాబ్ కాస్టింగ్ రిలేషన్ ఉంది. అక్కడేమో ఒకటే యూనిట్కి చేస్తాం. ఇక్కడ ఏంటంటే జాబ్ కాస్ట్ అంటే ఒక పర్టికులర్ జాబ్కి సంబంధించి మనము కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఏంటి జాబ్ కాస్టింగ్ అంటే కనుక, సపోజ్ మన దగ్గర ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చాడు, అతనికి మన ప్రోడక్ట్స్ నచ్చలేదు, అతనికి స్పెసిఫికేషన్స్ కావాలన్నమాట. నాకు ఇలా ఇవ్వండి, నాకు ఇట్లా ఇది ఇంత పెట్టండి, అది అంత పెట్టండి, నా డిజైన్ ఇలా ఉండాలి అనేసి అతను కొంచెం కస్టమైజ్ చేసి ఒక ప్రోడక్ట్ని ఇలా ఇవ్వండి, ఒక సర్వీస్ని ఇలా ఇవ్వండి అంటున్నాడు. అంటే అది అతని చాయిస్, ఓన్లీ దట్ పర్టికులర్ కస్టమర్కి. అప్పుడు మనం జాబ్ కాస్ట్ అంటాం. ఆ పర్టికులర్ కస్టమర్కి ఇచ్చే సర్వీస్, ఇచ్చే ప్రోడక్ట్ని జాబ్ కాస్ట్ అంటాం. మళ్ళీ వేరే కస్టమర్కి ఇంకొక కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఇవ్వాల్సి రావచ్చు, అప్పుడు అది వేరే జాబ్ కాస్ట్ అవుతుంది. ఎవ్రీ జాబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ జాబ్. ఒక్కొక్క జాబ్కి మనం ఒక జాబ్ నెంబర్ అంటూ ఇస్తామన్నమాట. జాబ్ నెంబర్ 1, జాబ్ నెంబర్ 73, అట్లా ఎన్నో ఉంటాయి నెంబర్స్. ఎన్ని కావాలంటే అని ఇచ్చుకుంటూ పోండి. మనకి ఏంటంటే క్లారిటీ ఉంటుంది, అరే ఇతనికి కస్టమర్కి ఈ జాబు, ఈ నెంబరు ఇంత కాస్ట్ అవుతుంది అని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఉంది చూడండి, కాస్ట్ అకౌంటింగ్లో కాస్ట్ షీట్ ప్రొఫార్మా గుర్తుందా? ఆ కాస్ట్ షీట్ సేమ్ ప్రొఫార్మా వాడతాం మనం ఇక్కడ. రా మెటీరియల్, ఇంకా వేజెస్, ఇంకోటి ఏంటది ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్, ఇలాంటివన్నీ కలిపితే మనకి ప్రైమ్ కాస్ట్ వస్తుంది. దానికి ఇంకా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని, ఇంకా అట్లా సెల్లింగ్ ఎక్స్పెన్స్, అట్లా కలుపుకుంటూ వస్తే ఆ ప్రొఫార్మా ప్రకారం చివరికి మనకి కాస్ట్ తెలుస్తుంది. కాస్ట్ షీట్ ప్రొఫార్మా. ఆ కాస్ట్ షీట్ ప్రొఫార్మా కూడా మర్చిపోతే మీకు కింద సపరేట్గా లింక్ ఇస్తాను. ఆ కాస్ట్ షీట్ ప్రొఫార్మా కూడా కొంచెం ఫాలో అవ్వాలి మీరు. సేమ్ అదే ప్రొఫార్మా ఫాలో అవ్వబోతున్నాం ఇక్కడ జాబ్ కాస్ట్లో కూడా. జాబ్ కాస్ట్ అంటే ఏమీ లేదు, ఒక కస్టమర్కి అవసరమైన ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ అతని అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మనం ఇవ్వబోయే దాన్నే జాబ్ కాస్ట్ అంటాము. ప్రతి జాబ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏ అనే కస్టమర్ వచ్చి నాకు ఇలాంటి ప్రోడక్ట్ కావాలి, నా స్పెసిఫికేషన్స్ ఇవి, నాకు ఈ రోజు లోపల అందించాలి, అట్లా ఇట్లా అని అతను ఏదో పెట్టుకున్నాడు. అతనికి మనం ఏదైతే సర్వీస్ ఇవ్వబోతున్నాం దాన్ని జాబ్ కాస్ట్ అంటాము. జాబ్ కాస్ట్ 1 అనుకుందాము. తర్వాత ఇంకో కస్టమర్ వచ్చాడు, బి వచ్చాడు. బి ఇంకొక స్పెసిఫికేషన్స్తో కస్టమైజ్ చేసి నాకు ఇట్లా ఇవ్వండి అంటున్నాడు. అతనికి కూడా మనం రెడీ అయ్యాం. అప్పుడు జాబ్ కాస్ట్ 2. ఇట్లా 1, 2 అంటూ నెంబర్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధించి జాబ్ కాస్ట్ని సపరేట్గా ఒక్కొక్క జాబ్కి సపరేట్గా ప్రిపేర్ చేస్తాం. కాస్ట్ షీట్ ప్రొఫార్మానే. అర్థమైంది కదా? దీన్ని ఒక సెంటెన్స్లో మనము వాట్ ఈస్ జాబ్ కాస్ట్ అంటే ఇట్లా చెప్పవచ్చు. జాబ్ కాస్ట్ is the system of costing used to find out the cost of non-standard jobs. ఇది కాస్ట్ మనం కనుక్కుంటాం, కానీ విచ్ ఇస్ యూస్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ నాన్ స్టాండర్డ్ జాబ్స్. స్టాండర్డ్ జాబ్లు కాదు ఇవి, ఈ నాన్ స్టాండర్డ్ జాబ్స్. ఇతనికి ఒకటి కావాలి, ఇతనికి ఒకటి కావాలి, అట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా. అప్పుడు మనం నాన్ స్టాండర్డ్ జాబ్స్ అంటాం. ఈ నాన్ స్టాండర్డ్ జాబ్స్కి సంబంధించి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడమే కాస్ట్ షీట్. వచ్చిందా క్లియర్గా?
ఇప్పుడు చూద్దాం దీని ఫీచర్స్ ఏంటి. సింపుల్, ఈజీ టు రిమెంబర్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జాబ్ కాస్ట్కి సంబంధించి మీకు ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, థియరీ లేదా షార్ట్ థియరీ క్వశ్చన్ రావచ్చు. అందుకని కొంచెం థియరీ కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఒకవేళ ప్రాక్టికల్ రాలేదనుకోండి, థియరీ కాస్త ఒక్కసారి ఈ లెక్చర్ విన్నా కానీ మీరు రాసేయగలరు. సరేనా? ఫీచర్స్ చూద్దాం. ఫీచర్స్ మెయిన్ 6 అండి. ఒకటి, ఈచ్ జాబ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. ఒక్కొక్క జాబ్ని మనం సపరేట్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ జాబ్ వేరే కదా, ఈ ఏ అడిగాడు నాకు ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలని, ఇది డిఫరెంట్. మళ్ళీ బి అడిగిన జాబ్ డిఫరెంట్. అట్లా ఈచ్ జాబ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్, సపరేట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే ఈచ్ జాబ్ ఈజ్ యూనిక్ స్పెషల్ క్యారెక్టర్. ఒక్కొక్క జాబ్ యూనిక్ ఉంటుంది. యూనిక్ అంటే డిఫరెంట్గా ఒక యూనిక్ ఫీచర్ తోటి సపరేట్గా ఐడెంటిఫై చేసేటట్టు అలాంటి క్యారెక్టర్స్తో ఉంటుంది. ఇతని జాబ్లో అతను ఏం అడిగాడో ఏమో మరి అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, దీనికి వేరే జాబ్కి సంబంధమే లేదు. అందుకని మనము ఈ జాబ్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి అంటున్నాము. అట్లాగే ఈచ్ జాబ్ హ్యాస్ సపరేట్ కాస్ట్ షీట్. ఒక్కొక్క జాబ్కి మనం సపరేట్ కాస్ట్ షీట్ చేస్తాం. కాస్ట్ షీట్ ప్రొఫార్మ్ అనే సపరేట్గా చేస్తాము. ఇక్కడ ఏంటంటే జాబ్ ఆర్డర్ నెంబర్ మనం వేసుకుంటాం. ఆర్డర్ నెంబర్ 3750 అన్నాడు అనుకోండి, జాబ్ కాస్ట్ షీట్ ఆర్డర్ నెంబర్ 3750 అంటే దీనికి సంబంధించి. అట్లా ఇది ఒకటి, జాబ్ నెంబర్ 1, 2 ఇట్లా ఎన్నో ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క జాబ్కి మనము ఒక ఆర్డర్ నెంబర్ అంటూ ఇచ్చేసి దాన్ని సపరేట్గా కాస్ట్ యూనిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం జాబ్ కాస్ట్కి. అట్లాగే నో ఇన్వెంటరీ లైక్ ఓపెనింగ్ స్టాక్ ఇన్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ జాబ్ ఏంటంటే ఇతను ఒక అడిగాడు ప్రోడక్ట్, ఇతని స్పెసిఫికేషన్స్ అకార్డింగ్ టు దట్ కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. అప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న స్టాక్లోంచి ఎంత కావాలో అంత తీసుకొని వాడేసుకుంటాము. అతని జాబ్ కంప్లీట్ అయిపోయినాక అతనికి డెలివరీ చేసేస్తాము. అంతేగాని ఈ జాబ్కి మనకు ఓపెనింగ్ స్టాక్ అంటూ ఉండదు, అరే మిగిలిపోయింది అని మళ్ళీ క్లోజింగ్ స్టాక్లో చూపించుకోవడానికి కూడా ఉండదు. ఎంత కావాలో అంత తీసుకుంటే వాడుకుంటాం. ఎందుకంటే మనకు స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడి నుంచి స్టాక్ ఎంత కావాలో అంత తీసుకుని వాడుకొని అక్కడ వదిలిస్తాం అంతే. అందుకని ఇక్కడ నో ఇన్వెంటరీ లేదు, ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ అలాంటి ఇన్వెంటరీస్ ఏమీ లేవు. ఇక నెక్స్ట్, జాబ్స్ ఆర్ జనరలీ కాస్టెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ జాబ్. ఈ కాస్ట్ ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ ద జాబ్, వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఛార్జ్ చేస్తాడు. ఎంత అయిందనేది ఎస్టిమేషన్ కొంచెం కష్టం అవుతుంది. వీళ్ళు ఏంటంటే అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అని అంటారు, కానీ యాక్చువల్గా ఏంటి ఎంత అయింది అనేది ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎస్టిమేటెడ్ కదా, కస్టమైజ్ చేసాము, అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అనుకున్నాం, ఎంత అవ్వచ్చు, అది ఎంత అవుతుంది అనేది లాస్ట్గా ఆ జాబ్ వర్క్ అంతా అయిపోయినాక అప్పుడు కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసి దీనికి ఎంత అయింది అనేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట. అర్థమైందా ఇది? ఇక నెక్స్ట్ చూడండి, మే నాట్ బి కంటిన్యూస్. ఈ జాబ్ కాస్ట్ అనేది కంటిన్యూ కాకపోవచ్చు. ఇప్పుడు బి అనే వ్యక్తి అతని ఒక కస్టమైజ్ ప్రోడక్ట్ తోటి ఒక జాబ్ ఆర్డర్ ఇచ్చాడు, జాబ్ నెంబర్ 2 అనుకున్నాము. ఇతనికి ఆ జాబ్ నెంబర్ 2కి సంబంధించి మొత్తం డెలివరీ చేసేసారు. చేసినాక ఇతను మళ్ళా వచ్చి అదే అడుగుతాడని అనుకోము కదా, అయిపోయింది, నువ్వు అడిగావు ఇచ్చేస్తాను, అయిపోయింది, బస్ కథం. అందుకని ఇది కంటిన్యూస్ కాదు. అదే యూనిట్ కాస్ట్లో ప్రాసెస్ కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు. కొన్నిసార్లు వెరీ రేర్లీ మళ్ళీ సేమ్ కస్టమర్ వచ్చి నా జాబ్ నెంబర్ ఇంత, సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ కావాలంటే అది రేర్ కేస్. అర్థమైందా? సో ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట జాబ్ కాస్టింగ్లో. అయితే ఈ జాబ్ కాస్టింగ్లో ముఖ్యంగా ఆబ్జెక్టివ్స్ ఏంటి? నువ్వు జాబ్ కాస్టింగ్కి వెళ్తున్నావు అంటే కొన్ని ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఇవి మైండ్లో పెట్టుకొని మనం జాబ్ కాస్టింగ్ చేస్తాం. ఏంటి ఆబ్జెక్టివ్స్? ఫస్ట్ వన్, టు అసర్టైన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్. కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్ అంటే సపోజ్ జాబ్ నెంబర్ 1 తీసుకున్నాము. అసర్టైన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్, ఒక్కొక్క జాబ్కి సంబంధించి కాస్ట్ మనం కనుక్కోవాలి. కనుక్కొని ఏం చేస్తాం, అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనకు తెలుస్తుంది. అప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించి ఎట్లా తెలుస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది? మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, సపోజ్ జాబ్ నెంబర్ 1కి 5 lakh మనము ఎస్టిమేట్ చేసుకున్నాం ఇంత అవుతుంది అనేసి కాస్ట్. యాక్చువల్గా ఎంత అయింది? యాక్చువల్గా 4 lakh అయింది అనుకోండి, అప్పుడేంటి ప్రాఫిట్ ఎంత? 1 lakh. ఒకవేళ 5 lakh కంటే ఎంత అయినా కానీ 5,25,000, 5,50,000 లేదా 6 lakh ఎంత అయినా ఎక్కువ అయితే కనుక, మోర్ దెన్ 5 lakh ఎంత ఎక్కువ అయితే అదంతా లాస్.
సో కాబట్టి మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈచ్ జాబ్ క్యాలిక్యులేట్ చేయాలి. చేశాక అప్పుడు మనకి ప్రాఫిటా లాస్ అని తెలుస్తుంది. అట్లాగే ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాపర్ కొటేషన్ క్యాన్ బి టేకెన్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ నుంచి మనం ప్రాపర్ కొటేషన్ తీసుకోవాలి. కొటేషన్ అంటే ఏంటి? ఆ కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అతని కస్టమైజ్ ప్రోడక్ట్ ఏంటి, ఎన్ని ప్రోడక్ట్స్ కావాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, దాని ప్యాకింగ్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఎప్పుడు డెలివరీ చేయాలి, ఓకే, ఇలాంటి మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనము జాబ్ కాస్టింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. కొటేషన్ క్లియర్గా లేకపోయినా, సరిగ్గా తీసుకోలేకపోయినా, ఇగ్నోర్ చేసినా, ఏదో వదిలేసినా కానీ అప్పుడు చాలా కష్టమవుతుంది. అందుకని ప్రాపర్ కొటేషన్ క్యాన్ బి టేకెన్ ఫ్రమ్ ద కస్టమర్. ఇక నెక్స్ట్ చూడండి, టు ట్రాక్ ద ప్రాసెస్ ఆఫ్ ఈచ్ జాబ్. ఒక్కొక్క జాబ్కి సంబంధించి మనం ట్రాక్ చేయాలి. ఇప్పుడు జాబ్ నెంబర్ 1 ఉంది, దీని ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, ఇతను డెలివరీ ఆఫ్టర్ 2 months అన్నాడు, ఇప్పుడు ఎలా ఉంది. సో అట్లా ఒక్కొక్క ట్రాక్, ఒక్కొక్క జాబ్కి సంబంధించి ట్రాక్ మనము కనుక్కొని టు టేక్ కరెక్టివ్ యాక్షన్ ఇఫ్ నెససరీ. ఇది సరిగ్గా నడవట్లేదు, ప్రాసెస్ సరిగ్గా అవ్వట్లేదు, 2 నెలల తర్వాత మనం డెలివరీ ఇవ్వాలా, ఇప్పుడు ఆల్రెడీ 45 days అయిపోయింది, ఇంకెంత ఎన్ని రోజులు ఉంది, 15 days ఉంది, ఇప్పుడు ప్రాపర్ జాబ్ సరిగ్గా నడవట్లేదు, మనం డెలివరీ ఇవ్వలేము అని ఎప్పుడైతే తెలుస్తుందో దెన్ వీ హ్యావ్ టు డూ, టేక్ ద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం. ఓకేనా? అట్లాగే టు అసర్టైన్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆన్ డిఫరెంట్ జాబ్స్. మనకు రా మెటీరియల్ లేదు, క్లోజింగ్ మెటీరియల్ లేదు, ఓపెనింగ్ స్టాక్ లేదు, క్లోజింగ్ స్టాక్ లేదు, కానీ వర్కింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఆ వర్కింగ్ ప్రాసెస్ కూడా మనకి ఎంత ఉంది అది కూడా మనం కనుక్కోవాలి. ఇది కూడా వన్ ఆబ్జెక్టివ్. అండ్ తర్వాత టు హెల్ప్ ద మేనేజ్మెంట్ ఆన్ ఫైండింగ్ అవుట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. మేనేజ్మెంట్కి మనం హెల్ప్ చేయాలి. ఏమని? యాక్చువల్ స్టాండర్డ్ కాస్ట్ ఎంత, యాక్చువల్గా ఎంత. స్టాండర్డ్ కాస్ట్ సపోజ్ 5 lakh అనుకున్నాము, యాక్చువల్గా అయింది 4 lakh. అప్పుడు మేనేజ్మెంట్ చెప్పొచ్చు, సార్ స్టాండర్డ్ ఈజ్ దిస్ మచ్ బట్ యాక్చువల్ ఇట్ ఈస్ లెస్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్, వీ కెన్ గో అహెడ్ అనేసి ఒక చిన్న సజెషన్, ఒక రికమెండేషన్ అనేది మేనేజ్మెంట్కి మనం ఇవ్వచ్చు యాజ్ ఎ కాస్ట్ అకౌంటెంట్గా. అదేవిధంగా 5 lakh ఉండి యాక్చువల్ 6 lakh అయిందనుకో, మేనేజ్మెంట్ చెప్పు, సార్ ఇది 5 lakh మనము 5 lakh యాక్చువల్లీ మనం ఎస్టిమేట్ చేసాము కానీ 6 lakh అవుతుంది, 6 lakh అవుతుందంటే లాస్ అవుతుంది కదా సార్ అని చెప్పేసి మనము అట్లా చెప్పొచ్చు అనమాట. టు హెల్ప్ ద మేనేజ్మెంట్ ఫైండింగ్ అవుట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. ఎస్టిమేటెడ్ ఏంటి ఇది, యాక్చువల్ ఏంటి ఇది, ఈ రెండింటి డిఫరెన్స్ బట్టి మనము వెదర్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్, ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంకా చూడండి, టు ఐడెంటిఫై ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ జాబ్స్. ఇక్కడ మనం ఎస్టిమేట్ చేసాము, యాక్చువల్ కాస్ట్ చూసాము, ఈ డిఫరెన్స్ చూసిన తర్వాత ఐడెంటిఫై ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్, వెదర్ ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్, దీని డిఫరెన్స్ని బట్టి మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం రికమెండ్ చేయొచ్చు. నేను ఇదే పాయింట్ ఇక్కడనే కవర్ చేసేసాను, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, టు మేక్ అప్రోప్రియేట్ చేంజెస్ టు ద అమౌంట్ చార్జబుల్ టు ద కస్టమర్స్. అప్రోప్రియేట్ చేంజెస్ అనేది మనం చేయాలి. ఏంటంటే కస్టమర్కి సంబంధించి మనం జాబ్ షీట్ ఏదో చేసాము, చేసిన తర్వాత అక్కడ ఎక్కువ అయినాయి తక్కువ అయినాయి ఏదన్నా కొంచెం, ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, కొంచెం ఆ ప్రోడక్ట్ని ఈ దీని బదులు ఇంకోటి పెట్టి అట్లో ఇట్లో కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి కాస్ట్ షీట్ అనేది. ఎందుకంటే ప్రాఫిట్ రావాలి కదా మనకి. నేను ఇంత చేశాను, ఇవ్వాల్సింది అంటే అప్పుడు కొన్నిసార్లు లాస్ట్లో మునిగిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనము అప్రోప్రియేట్ చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జాబ్ కాస్టింగ్. క్లియరే కదా? ఇప్పుడు ఈ రెండు నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ స్క్రీన్ షాట్ కావాలి కదా. ఇక్కడ స్క్రీన్ షాట్ మర్చిపోతాను అని భయం వేస్తుంది. సరే, నెక్స్ట్ క్లాస్లో ఈ జాబ్ కాస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దాము. దాని తర్వాత మనం ప్రాక్టికల్స్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి, అది కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్ కాస్ట్ ప్రాసెస్. అండ్ బై ద వే, మన ఈ ఛానల్ కానీ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, ఈ రెండు ఛానల్లో ఏది అవసరమో పక్కా మంచిగా వాడుకొని 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రాక్టీస్ వెల్. మీరు ఎంత యూజ్ చేసుకుంటే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనిపిస్తుంది కదా. మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉండండి, కాస్త కామెంట్లు ఏదో రాస్తూ ఉండండి, నేను కూడా సంతోషపడతాను చదివి. అండ్ స్టే కనెక్టెడ్, బాగా చదువుకోండి. విష్ యూ గుడ్ లక్, టేక్ కేర్.